ఖతర్నాక్ కామెడీ షో. నరసింహ ఇంటి పేరు నరసింహ నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. నా పేరు నరసింహ అండి. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. మీ అందరికి తెలుసు కదండి, ఎంతమంది పార్ట్ 1 లో మా ఇద్దరికి పెళ్ళైంది, తర్వాత సంసార జీవితం ఉందన్నమాట. మీరు చూడలేదు కదా, అందుకే నాకు ముచ్చటైన భార్య దొరికింది. నాకు కూడా ఒక మంచిదైన భర్త దొరికాడండి. ఏమే ఏమే ఏమండి లోపల ఏం చేస్తున్నావే? మీరు బయట ఉంటే లోపల నేనేం చేస్తా? ఏదో పంచలేకు పగిలిపోతు కొట్టానంటే. అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి సంవత్సరం అయింది కదా, ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది. విశేషం కావాలి నీకు? పెళ్ళి సంవత్సరం అయింది, ఇప్పుడు అచ్చలేదు ముచ్చలేదు, ఇంక విశేషమే ఉంటుంది. మీ ఆయనకు అంత సీనే లేదు. మా ఆయన అంటావు నువ్వు? మా ఆయన అంటావా? మా ఆయన తేడాగాడు అంటావా? అవునమ్మా, మీ ఆయన తేడాగాడు. ఇప్పుడు ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం అర్థమైందా? మా ఆయన తేడాగాడు అంటారు మీరు. కాంచనా కాంచనా కాంచనా, ఏమండి ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా, ఆడు మగాడ పోనీ. ఆడు సగం మగాడే. ఎక్స్ట్రా చేయకు. నువ్వు మగాడు వెంటరా? నువ్వు మగాడవా? నిరూపించుకోరా. నా కాలరా పడుకుంటా? ఏమండి నన్ను పట్టుకున్నారండి? ఇంటికి వస్తే సగ సగం సంవత్సరం చేయలేకపోతున్నాను. ఏంటండి కొంచెంసేపు కాళ్ళు నొక్కు, చిరాకుంది. సరేనండి. ఏమే కాళ్ళు నొక్కు. ఒక్క మంది నాకాలే. ఏమండి ఏమండి ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు కదా, ఒక ఫోటో తీసుకుందామండి మనం. పక్కన ఆడున్నాడు కదా, ఎలా తీసుకుంటాం? ఒక పని చేస్తానండి. ఎలాగా? ఓకే. ఏమో సెల్ఫీ తీసి పెట్టి మా ఇద్దరికి. సెల్ఫీ అంటే మీరే తీసుకోవాలి, అది ఫోటో తీసి పెట్టి. ఏమండి మనం కూడా ఫోటో దిగుదామండి. సరే, ఆ ఫోటో అడిగి వచ్చి కెమెరా ఇచ్చి. లేదు, మనం సెల్ఫీ దిగుదాం. ఒక్కనే సాగు. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నాకు డైమండ్ రింగ్ ఇస్తానన్నారు కదా. తెచ్చానే పిచ్చి మొహ, ఇదిగో డైమండ్ రింగ్. థ్యాంక్స్ అండి. ఏమండి ఉంగరం లాగేస్తా. నేను తెచ్చిన ఉంగరం నన్ను కొడతారండి. నన్నే కొడతారు నువ్వు? నన్నే కొడతారు నువ్వు? ఏమో నేను కొట్టేస్తా. సారీ అండి, బాడీ కదండి. ఇంట్లో ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్. ఏంటంటే అంత మాట అన్నారు? గెటప్ సీను నిలయం సెటప్ బాగుంటది. ఇది ఖచ్చితంగా బాగుండరా? బానే ఉన్నావు. నేను జలాబా లెక్క నుంచి వచ్చినా గానీ మొత్తం ఎంతమంది ఉన్నారా? నీతో కలిపా కాకుండా? నాకు లెక్క ఉంటలే ఇంటికాడ. ఓకే, నలుగురు. ఎవరితో కలిపా? మేమే. 1 2 3 ఇంకోటాడా? ఇంకో లోపల ఖచ్చితంగా ఉన్నాడా? పక్క. సరే కదా. నీ పేరు ఏందే? నీ పేరే? నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? జబర్దస్త్ ఫస్ట్ ఎవడు వచ్చాడు రా? తప్పైపోయింది నాన్న. నేనే కదా ఫస్ట్ వచ్చాను. నేనేమో నేను ఇప్పుడు కూర్చుని నా పేరు కింద పెట్టుకున్నా. క్షమించు నాయనా. నేమ్ రాంప్రసాద్. ఏజ్ ఎంత? నేను చెప్పను. నాకు ఒక 54 ఉంది. దేశదా? వద్దు, చెప్పింది రాసుకో. మరి చెప్పేది నేవా? 28. హెల్త్ రిపోర్టు నేను చెప్పను. నాకు క్యాన్సర్ ఉందా? దేశదా? వద్దు, ఏం లేదు, రాసుకో. ఏమర్చు నువ్వు కొంచెం ఆటో లోపు, కార్లు ఫ్లైట్లు ఎక్కువ. ఏమ్మా పేరు ఏందా? సన్నీ. చాలా ఫన్నీగా ఉంది. ఏజ్ ఎంత? నేను చెప్పా. ఇప్పుడు నేను ఏజ్ ఎంత అడుగుతున్నా? నేను చెప్పను. ఎంత ఏజ్ చెప్పానే? ఆడపిల్ల ఏజ్ అడుగుతారా? ఆడపిల్లకి వీళ్ళు స్కిట్ కొడతారు లేదా నన్ను కిలక కొడుతున్నారా? అవును కానీ మీ ఆయన పేరు ఏందా? ఆడపిల్లలు మొగడు పేరు చెప్తారా? చెప్పు. నేను వేసుకుంటా ఉండేవా భర్త ఉన్నా? బొట్టు కనబడతా లేదురా నీకు? నీ అమ్మ బడవని స్కిట్ మరి ఇక్కడికి వచ్చినట్టున్నాను.
అమ్మా నీ భర్త పేరు నేను నీ భర్త నా గురించి తెలుసుకో. రాంప్రసాద్కి కొత్త అమ్మా ఏం పేరు నీ పేరా? నా పేరు కాంచన అండి. 1 or 2 కాంచనమ్మ. అవునా ఇంకొకరు ఉండాలి, ఎక్కడ పోయినారా? లోపల ఉన్నారులే, అందా గడిపో చూడు ఒకసారి. ఇదేమో షేవింగ్ కిట్ మధ్యలో ఆగిపోయింది. ఏందా ఏంది పరిస్థితి ఏంది ఇది మధ్యలో? ఇది నా పెళ్ళం. ఏది చూపించా? ఏంటండి చెప్పండి, మీ బాధ ఏంటి చెప్పండి. నేనేమన్నానా? ఇప్పుడు ఈ పక్క ఉండేది ఏందా? ఈ పక్కుంది ఏంటంటే ఇదిగోండి, ఇది నా పెళ్ళం, ఈయన నా భర్త. ఈయన నా భర్త, ఇది నా పెళ్ళం. వాయా వరుస లేవు. నేను రాసుకుంటా, రేపు వస్తాము. అందరితో తలనొప్పే. ఏంటండి? లోపలికి వెళ్ళి టీ పట్రా. సరేనండి. ఎడ్డు మొహం చూస్తా అంటే టీ తీసురా. తీసుకోండి. ఇటేమో ఇది టీయా? ఏంట్రా నా మొహం మీద పొసి నువ్వు? నా పిల్లల మీద వేస్తున్నావు, నీకు మీద లేదు. హలో, ఇద్దరం కలిసి ఉన్నాం అక్కడ. అర్థమైందా? ఏదైనా గొడవలు ఉంటే రూమ్ లో వెళ్ళి చూసుకోండి. నాకు నా పిల్లం గొడవతో మధ్య నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇద్దరం కలిసి ఉన్నాం చెప్పా కదా. పక్కకి వెళ్ళి మాట్లాడుకో. నా భర్తను కొడతావరా నువ్వు? నా భర్తను కొడతావేంటి? నా భర్తను కొడతావేంటి నువ్వు? అలా ఉండాలి. రామ్ ప్రసాద్ just I've come from London ra, just my feeling is very nice ra, then I have with you ra, unlike just the feelings I have done with, but I have ఎందుకు కొట్టావా? తెలుగులో మాడతామని. అవునా పెళ్ళిందండి మొన్నక 1 year అవుతుంది పెళ్ళి. 1 year అయింది. నేను త్వరగా చూడలేదురా. చూడలేదా? ఒకసారి చూస్తాను రా. వద్దు, లోపల స్నానం చేస్తుందిరా. స్నానం చేస్తే ఒకసారి చూస్తే ఏమైంది? స్నానం చేస్తూ వస్తా అంటావేట్రా? నువ్వు ఇక్కడే ఉండు, నీకు దూరం నుంచి చూపిస్తాను సరేనా? అక్కడికి వెళ్ళు. కాంచనా, ఏమండి? ఊరు నుంచి ఫ్రెండ్ వాడు వచ్చాడు, బిజీగా ఉన్నట్లు ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోమ్మా. గర్రే హాయ్ అండి అన్నయ్య గారు, బాగున్నారా? హాయ్. నీకు పిచ్చన్నర వచ్చి తగ్గిపోయిందా? నీకు ఎప్పుడో తగ్గిపోయింది. టాబ్లెట్లు వాడుతున్నాం కదా. అయ్యో రామ నేను చూడాలి. అది కాదురా, ఇప్పుడు అంత అర్జెంట్ గా చూడవలసిన పని ఉంది. బాగున్నారా? నువ్వు ఎక్కడున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. కాదు కానీ ఇంట్లో అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగుంటారు. ఎట్టున్నావా? ఏం లేదురా, అంటే ఈరోజు పూజ చేస్తుంది ఆవిడ, వేరే వాళ్ళకి మొహం చూపించింది మగాడు, నేను తప్ప మాట. ఇప్పుడు నేను ఎడ చూడాలా? దీన్ని చూసుకో. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఎడా ఓ ఈ స్కిట్ లో మామూలు కొట్టలేదయ్యో. నేను మళ్ళీ కాల్ చేస్తా. మా స్కిట్ లో కామెడీ తగ్గింది అనుకొద్దు. ఖచ్చితంగా రా. పక్కా కలుస్తా ఉండే. ఇది 40 స్కిట్ నాయనా. ఓ పెగ్గేస్తే కానీ సెట్ అవుతుంది. ఏమండి ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు వద్దండి. ఆల్రెడీ నేను చేసుకోవడం సగం పోయింది. ప్లీజ్ అండి తాకండి. మీ నుంచే తాగుతామే, మేము కావాలని తాగమే. ప్లీజ్ అండి వద్దండి. మందు నేలపాలు చేస్తావే, మందు నేలపాలు కొట్టకండి. అక్క చూసావా అక్క మందు తాగొద్దంటే ఎలా కొడుతున్నాడు? అవును చెల్లి, మీ అన్నయ్య కూడా నాకు రోజు తాగొచ్చి కొడతాడు చెల్లి. ఎప్పుడు కొట్టానే ఏంటండి? అలా ఆడపిల్లని పుట్టి అలా కొడతారేంటండి? నీకెందుకు ఎవరికా? ప్లీజ్ అండి అలా కొట్టకూడదు. బ్రదర్ 2 పెగ్గులేస్తుంది సెట్ అయిపోద్ది. ఈ గొడవలని మనకు కామనే కదా. పెళ్ళి ఇన్ని రోజులు అయింది, ఒక్కొక్కడికి వెళ్ళలేదు. ఈ రోజైనా కనీసం వద్దు పక్కన అబ్బాయి ఉన్నాడు ప్లీజ్. ఏంటి పెళ్ళే సంవత్సరం అయింది కదా, పిల్లలు కావాలి కదా. వద్దే, నాకు తెలిసే పక్కన అమ్మాయి ఉంది కదే. ప్లీజ్ ఒక్కసారి. వద్దండి. ఏమండి? వద్దే, మమ్మీ అడుగుతుందండి. రండి. వద్దే, రండి. బాగా జరిగిపోతాయి. जबरदस्त खतरनाक कॉमेडी शो. రాంప్రసాద, బరే రాంప్రసాద. తాత ఎవరా? తాత ఏమిరా? ఏంటి తాత ఈ పిచ్చి పనులు? నీకు ఇంకా పిచ్చి తగ్గల సినిమా మీద అది బ్లడ్ లో వచ్చిందిరా. బ్లడీ ఫోర్. బ్లడ్ లో నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. టాబ్లెట్ టైం అవుతుంది. ఆను. ఎందుకు ఇదే? హార్ట్ అటాక్. అదొకటి ఉందా? ఆను. టాబ్లెట్ ఇది కూడా. ఇదెందుకు ఇదే? లివర్ ఫెయిల్ అయింది కదా, దాని కూడా అనేది. ఆను. ఇదెందుకురా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి.
ఇంకొక లాస్ట్ ఇదెందుకు ఇది ఈ 3 టాబ్లెట్ అరగడం కాదు తాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ని కొంచెం చెప్పాడు హార్ట్ కండిషన్ బాగోలేదట కిడ్నీ కూడా పొజిషన్ బాగోలేదు అన్నాడు లివర్ చాలా కష్టం అంటున్నాడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిమని చెప్పారు అది డాక్టర్ కదా లాయర్ కాదు కదా అంటే నువ్వు వెళ్ళకపోతే ఆస్తి నాకే రావాలి కదా అదే ముందు రాసివచ్చు కదా కానీ ఒకటి చెప్తాను రా రాంప్రసాద్ చెప్పండి నీకు పెళ్లి అయితే తప్పిస్తే నేను చూడ చేయలేనురా నేను ఆస్తి తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నా ఏజ్ ఎంత ఇంకా కాదురా రాంప్రసాద్ నేను చెప్పేది లేదు తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నేను ఇంకా బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అది చూసుకోవాలి తప్ప నువ్వు అప్పుడే పెళ్లి తాత తాత ఏమేం తాత నీకు పెళ్లి లేకపోతే నీ తట్టుకోలేకపోతున్నావు రాంప్రసాద్ తాత లేదు తాత సరిగ్గా సింకులో లేపరా ఆ పెళ్లి ముచ్చటేదో కొంచెం చూడరా రాంప్రసాద్ నీ కాళ్ళు పట్టుకొని ఈ కాళ్ళు ఇటు పెట్టు ఇప్పుడు నాకు పెళ్లి అయితే నీకు మొత్తం ఆస్తి రాసిస్తా కదా బేడి ఎప్పుడన్నా మాట తప్పిలేనురా సరే ఒక్క నిమిషం హలో మ్యారేజ్ ప్రియం అండి నిన్న ఫోన్ చేశారు కదా సంబంధం ఏదో ఉందన్నారు కదా సరే 1 గంటలో వస్తున్నానండి రే గంట అంటే మరి శంకర్ స్కిట్ అయిపోతారా అదే ఒక 10 నిమిషాల్లో నల్లోడు సుధీర్ స్కిట్ అది చేయమనరా సరే ఒక 10 నిమిషాలు వస్తామండి అది మేము సరే తాత మనం పెళ్లి చూపుకి వెళ్దాం రే నేను ఉప్పు గుర్రం ఎక్కాలరా గుర్రపు స్వారీ చేయాలనుందిరా నాకు గుర్రపు స్వారీ ఒరే చిన్నప్పుడు ఇన్నిసార్లు ఈ గుండె మీద పెట్టుకుని గుర్రపు స్వారీ చేయలేదురా రాంప్రసాద్ కాదంటావారా ఈ రోజు నువ్వు నన్ను చిన్నప్పుడు చాలా సార్లు కూర్చొని మీద పోయమంటావు ఏంటి ఈ సమయంలో నేను 10 మంది సాయం చేసుకున్నాను అది పోసుకోవడానికి కదా ఫస్ట్ ఒకసారి పైకి లేపరా రే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు తాత నీకు చెప్పలే కదా వాళ్ళది కూరగాయల ఫ్యామిలీ అట పర్లే కదా అంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ సరే పోదాం ఏదో ఒకటి ఐదు పది లెగాలి బాబు లెగాలి ఒక అరగంటే ఎన్ని రోజులు పడుకుంటాయి తొందరగా లెగాలి ఈ రోజు నీకు పెళ్లి చూపులే అయ్య బాబా ఈ రోజు నాకు పెళ్లి చూపులే పిల్లోడు ఎలాగుంటాడే ఏ లేతగా తోట కూర గోంగూర టమాటాలాగా తాజాగా ఉంటాడే టమాటాలు అప్పుడప్పుడు పుచ్చులేస్తాయి లేకపోతే నువ్వు పుచ్చిపోతావే ఇంకో వీళ్ళే ఫ్యామిలీ నమస్తే అండి మా తాత ఈ వేడిగా టీయలే చల్లగా మజ్జిగలే ఏం తీసుకుంటారని ఏంద్రా ఇలా కోరసులో పాడుతున్నారు కో ఎడ్యుకేషన్ కాదు చెప్పాను కదా రైతు బజార్ ఫ్యామిలీ అని కూరగాయలు అమ్ముకుని ఏమి ఊపేస్తుంది ఏంది అక్కడనే కంకే పెళ్లి కూతురు అమ్మాయి డాబా మీద పొడియాలని పెట్టుకోవడం తప్పరా దరిద్రుడు అమ్మాయి ఎలా ఉంది తాత అమ్మాయి మా ఆ కళ్ళు చూడండి నిమ్మకాయలా లేవు ఏ నిమ్మకాయలు 10కి 30 ఆ ముక్కు చూడండి దొండకాయలా లేదు ఏ దొండకాయ కిలో 30 రూపాయలు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప డీజిల్ గారి పెట్రోల్ కొట్టిస్తాడు పెట్రోల్ పక్కన వేయాలని నాకైతే అమ్మాయి నచ్చింది నువ్వేమైనా కట్నం గురించి ఏమైనా మాట్లాడుతున్నా అమ్మాయి పేరు వగైరా ఏమన్నా నా పేరు సన్నీ సన్నయ్య ఎంతవరకు చదువుకుందండి ఇంటరే ఈ లోపల పీజీ కూడా చేసేది తాత ఈ మధ్యలో బాహుబలి 3కి సీజీ కూడా చేయొచ్చు వానాకాలంలో గొడుగు కొనుక్కోవడం తప్ప రైన్ కోట్ ఉంది కదా వేసుకో రైన్ కోట్ ఉంది కదా కట్నం ఎంత కావాలి చెప్పండి 30 మరి అంత నుంచి 30 రూపాయలు పడుతుందా మరి ముద్ర కొడక
మాటిండ్రా 27 లక్షల పై చిలుగురా 27 లక్షల తెచ్చుకోలేమండి కొంచెం తగ్గించుకోండి పడిపోతారండి తాత ఎవరా అమ్మాయి నచ్చింది నాకు. మనకి బోల్డ్ ఆస్తుంది కదా, ఇప్పుడు కట్నం అవసరం మనకి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామని ఫ్రీగా చేసుకుందాం తాత. ఫ్రీగా చేసుకుందాము. అమ్మాయిని ఫ్రీగా చేసుకున్నాడే, అమ్మాయిని ఫ్రీగా చేసుకున్నాడే. నాన్సింగ్ లో చెప్తారంట్రా, ప్రాక్టీస్ ఎలా చెప్తారా, ప్రాక్టీస్ ఎలా చెప్పారే చెప్తామే. అబ్బో తాత ఏరా అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి తాత. మాట్లాడి చూస్తా, చిన్నోడమైనా కూడా మంచి ఆలోచన రా ఇదే. నేను మాట్లాడతా అన్నా తాత. నేను మాట్లాడాలి కదరా. అది టీనా ఆస్తి 60 కోట్లు పోయి తెలుగు ఆర్థికంగా నిలదొక్కున్న కుటుంబం. ఎందుకంటే డైలాగ్ వినబడట్లేదంటే ఈ మధ్యన ఒకటే పోటీ వెళ్తాయి. అర్థమైందా? మొత్తం 60 కోట్లు ఇస్తా, మనం పెళ్లి చేసుకుంటాం. మన ఇద్దరమే కదా. ఓకేనండి పదండి. ఏమన్నారా ముసలోడే? ఇక్కడ మా కూతురు కావాలి వచ్చిందిరా నిజం. మరి ఏంటి పరిస్థితి? స్కిట్ అయిపోయింది. మన అతను పెళ్లి చేసుకున్నా 60 కోట్లు ఉన్నాయంట కదా. 60 కోట్లు ఇప్పుడే తిరిగి ఇచ్చింది, ఉతుక్కుందా వెళ్ళి. जबरदस्त खतरनाक कॉमेडी शो. నువ్వు మారో పోరా దున్నపోతా. అరే రాంప్రసాద్ ఆర్పి సక్రిమా స్లుబు ఏమే డైలాగ్ ఓరిని ఏమో కూడా మర్చిపోయినా. ఏం లేదండి, మనోడు ఇంట్లో పనోడు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి కొట్టుకున్నారు కదా. ఇతను వచ్చేసి అమెరికా, ఈ పక్క నుంచి ఇండియా. వీళ్ళిద్దరిది బద్ధ శత్రుత్వం కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ప్యాకేజీలో బద్ధ శత్రుత్వం కూడా వచ్చి పడిపోయింది. మొత్తానికి వాళ్ళిద్దరు కొట్టుడు ఎలా ఉంది అంటే ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం మొత్తం సగం కదా. ఇంకా సూపర్ ఏంటంటే కన్న కొడుకుని హీ ఇస్ ద సన్ ఆఫ్ యువర్స్ డైరెక్ట్స్ యూ అతను కూడా చిరుసగం చేసుకున్నారు. ఇంతే కదా నేను చెప్పాల్సిందా? అంతే. రెమ్యునరేషన్ ఏమైనా ఉందా? వాళ్ళు నాకు ఇవ్వాలి కదా. నీకు ఎంత ఇస్తారు నాకు తెలిసి ఉంటామ్మా. అమ్మగారు ఇదే నాకు ఇచ్చింది ఇదే. అయ్యగారు మార్కెట్కి వెళ్ళి వస్తా. సొంతం 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 నీకా నాకా హే నీ. నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? హౌ డేర్ యు ఆడదాని మీద ఎదురుగా రోజా నామా చేసుకుంటారు నువ్వు. ఒక ఆడదానివై అంటే ఒక మగాడు ముందు అది నాకు బాగుంది, నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హౌ డేర్ యు పిట్ మీ? తాళి కట్టావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఇప్పటి గోడెక్కించి ప్రేమ మీద దండేసేవాడిని ఎప్పుడో. ఆయన తాళి కట్టాను కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నావు, లేకపోతే ఎప్పుడు పొడిచి పడి చంపేదాన్ని. పోవే ఇడియట్. అమ్మగారు పేపర్ పెట్టరా. సారీ అయ్యా. కమ్ హియర్ కమ్ హియర్. దానింట్లో ఎలా వస్తావా? హౌ డేర్ యు కమ్ హియర్. పేపర్ తీసుకురా. కమ్ ఆన్ కమ్ ఫాస్ట్. He is using his brain, right? అమ్మా అయ్యా. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చావేంట్రా? తెలుగు పేపర్ ఏది? ఓహో సారది. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అయ్యా? దీనికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చా ఇంగ్లీష్ పేపర్? సన్నీ అమ్మా బాబు ఏం చేస్తున్నాడు? మా బాబా బీటెక్ చేస్తున్నాడు. మీ బాబు కాదు, మా బాబు ఏం చేస్తున్నాడు? మీ బాబాయ్ చాలా రోజులు అయిందిగా. నన్ను కన్న బాబు కాదు, నేను కన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆహా. ఏం చేస్తున్నారా? మీ బాబుని పిలుద్దామని ఫోన్ చూస్తున్నాను. బాబు అమ్మ పిలుస్తుంది. సనీ అయ్యా. మై సన్ వాట్ డూయింగ్? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? అదే ఫోన్ ఎత్తుకుతున్నా. ఇప్పుడే మాట్లాడే కదా మాట్లాడాల ఫోన్తో. Come on, call him, emergency, call him. బాబు సుధీర్ బాబు మీ అమ్మాయి పిలుస్తుర్రా. కనిపించిన మా
నా కొడుకండి రాము. హీస్ మై సన్ అండి. హీస్ కా మిస్టర్ రేమో. ఈ పక్కడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కొడుకునే కొడతారా నువ్వు? నీ కొడుకుని కొట్టాను రా. You beat my son. I can beat your son. Stop it! మామాగో! Stop it అంటే స్కిట్ ఎవరు చేస్తారు? మీ బాబు చేస్తాడే స్కిట్. నేను చెప్పేది స్కిట్ స్టాప్ చేయమని కాదు. Then I asked you to stop hitting me. నేను మీ ఇద్దరు కొడుకుని. నా రూపం ఒకటే, కలర్ ఒకటే వేరు. ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? నేను మీకే కదా పుట్టింది. అసలు ఎందుకు ఇలా పుట్టా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి యూ పుట్టింది. నేను ఇలా హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ ఎందుకు పుట్టా? యాక్చువల్ గా మీ నాన్న డెలివరీకి యూఎస్ తీసుకెళ్తున్నారు. నేను ఇండియాలోనే డెలివరీ చేద్దాం అన్నాను. సో 2 గొడవలు ఇవ్వడంతో ఫ్లైట్ లో చేశాను డెలివరీ. నీకు ఇండియాకి మన అమెరికాకి మధ్యలో పుట్టాను. ఇంకా అప్పారగడ ఇంట్లో కల్లా. సరే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎగ్జామ్ లో మార్కులు ఎన్ని వచ్చాయి? 100కి 50. 50. ఈ కొడుకు లైక్ దట్ మై సన్. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 50 out of 100 డాడ్. నాకు 100 కావాలి మై సన్. వాళ్ళ కాదు, నాకు 100 కావాలి. ఓకే, టేక్ దిస్ 100. టేక్ దిస్ 100 డాడ్. నైస్ పంచ్. This is not fair, Dad. You all the time hit me. Amma nu kuda. Yada. Yeah. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం. Sorry, Nana. Sorry, my son. Dad. నేను ఏడు పాపాలంటే మీరు ఇద్దరు నాకు ముద్దు పెట్టాలి. మీ అమ్మకే పెట్టాం. అంత బ్లాక్ ఉన్న దానికి నీకు పెట్టలేను. కమ్ ఆన్. ఇలా కాదు. ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళండి. ఓకే, కొంచెం దూరం వెళ్ళమ్మా. కళ్ళు మూసుకోండి. నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు హగ్ చేసుకొని ముద్దు పెట్టండి. ఓకే, కళ్ళు పోయండి. రెడీ 1 2 3 స్టార్ట్. మై సన్. Mom and Dad కలిసిపోయారు. ఏంట జన్ నీకు నా సైడ్ నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఓకే బేబ్స్, టేక్ ఇట్. థమ్స్ అప్. థమ్స్ అప్? yes. ఇదేంటి డాడీ పెనల్ కలర్ ఉంది? I hate that black, so that the reason. Black నాకు ఇష్టమైనది కాబట్టి థమ్స్ అప్ ని వైట్ చేసి తీసుకొచ్చి కమ్ ఆన్ డ్రింక్ ఇట్. నాన్న పాలు. పాలేంటమ్మా బ్లాక్ కలర్ లో ఉన్నాయి? నాకు వైట్ పడదు కదా, అందుకే బ్లాక్ చేసేదా. నాకు చెప్పండి, మీరిద్దరు అసలు ఎందుకు విడిపోయారు? పెళ్లి అని కొత్తలో మీ నాన్న హనీమూన్కి వెళ్దాం అన్నారు. నేనేమొచ్చి గోవా వెళ్దాం ఉన్నాను, అతనేమొచ్చి యూఎస్ వెళ్దాం అన్నారు. సో ఐగో ఫీలింగ్ వల్ల మేము హనీమూన్కి వెళ్ళదు, ఇప్పుడు వచ్చి ఒకరు ముట్టుకోలేదు కూడా. నేను టచ్ చేయలేదు మీ అమ్మ. నేను కూడా ముట్టుకోలేదు మీ నాన్న ఇప్పుడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. You no honeymoon? No. And how I? Just a baby. Just a baby. Yeah. What is this, Mom? I really hate both of you. Amma, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. ప్లీజ్. అలా కనొద్దునా ప్లీజ్ నాన్న. అలా కనొద్దునా ప్లీజ్. నన్ను మా అబ్బాయిని కొడతారు నువ్వు? మా అబ్బాయిని కొట్టాను. ఆహా, వైట్ అంటే ఎందుకని చిరాకు? బ్లాక్ కొన్న గొప్పదని నీకేం తెలుసు? వాట్ వాట్ వాట్? బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే చీకటి. చీకట్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్పు. చీకట్లో దొంగతనం జరుగుతుందిరా. అవునా? దొంగలు పట్టుబడిపోయింది పగలేనే అంటే వైట్. అసలు జబర్దస్త్ వచ్చేది నైట్ టైం 9:30కి. ఓకే, అది రాత్రి వచ్చిన దాని షూటింగ్ మాత్రం పగలు జరుగుతుంది అంటే వైట్. వాట్? Oh, you are telling lies. You black fellow. కొట్టాడు నన్ను, నేను పళ్ళే కొట్టాడు రా. అమ్మా నన్ను ఎందుకు కొడుతున్నాడు అమ్మా? డాడీ నువ్వెందుకు చెప్పు డాడీ, మమ్మీ నన్ను. నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వే No, I don't want black. No. I need white. I want black. No.
ముందున్నా బాగుండేది, సగం నలుపు సగం తెలుపు. బాబు గారు ప్యూర్ వైట్, ఐ లైక్ యూ. కిలి 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 మొత్తం కిలి కిలి. जबरदस्त खतरनाक कॉमेडी शो. గ్లాస్ తీసుకో, ఫుల్ నింపు, డ్రింక్. ఏం నాన్న ఇంత హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. నాకు పెళ్లి చూపులా? ప్లీజ్ రాడా, నేను పెళ్లి చేసుకోను. ఏంట్రా పెళ్లి చూపులేరా? రారా రాడా ప్లీజ్, నాకు పెళ్లి వద్దు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 days నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏం ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. నా వల్ల కాదు, నేను చేసుకోను. అరే ఏమవుతుందా, చేసుకోరానా? ఏమవుతుందా చేసుకో. నానా నీకేం తెలుసానా, పెళ్లి చేసుకుంటే లైఫ్ కామెడీ అయిపోయిందని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పారు. కావాలంటే అడిగాను, నాగబాబు గారు మీరు చెప్పారు లేదా? అదిగో అది స్కిట్ లోనే కామెడీరా. నానా నీకు తెలియట్లేదు నాన్న, పెళ్లి చేసుకుంటే జీవితం కామెడీ అయిపోద్ది. కావాలంటే రోజా గారిని కూడా అడుగు. ఏమండి మేడం, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? మర్చిపోయాను, అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఎదురు పెట్టేసుకున్నాం అంతే. ఏం పెట్టినా? మన 10th floor బిల్డింగ్ కదా, నేను 4 నుంచి దూకాను. నేనే గొప్ప అన్నా, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th floor దూకింది. నానా 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 పెళ్లి చూపు వస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని మట్టికి నన్ను ఫోర్స్ చేద్దాం ప్లీజ్. ఒక్కసారి రా చూద్దాం రా. ఇదేనా అడ్రస్? ఇదే ఇదే ఇదే. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు. ఆగండి ఆగండి ఆగండి, మీరు వచ్చింది మా ఇంటికే. ఆగండి ఆగండి ఆగండి, మా ఇంట్లోనే పెళ్లి చూపులు. ఆగండి ఆగండి ఆగండి. కబడ్డీ కోచ్ లో ఉన్నాడేంటి? ప్రో కబడ్డీ చూస్తున్నాడేమో. సార్ రండి కూర్చోండి. ఓ పెళ్లి కూతురు తండ్రి మీరేనా? పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ తాత అనుకున్నా. సార్ బాగా ఎండని వాడు వచ్చారు, ఏమైనా చల్లగా వాటర్ తాగుతారా? టీ, కాఫీ, 2 పెగ్గులేసారేంటి? ఇక్కడ తాగొద్దు, తాగితే కొడతారు ఇక్కడ. బావగారు ఏం చేస్తుంటారండి మీరు? అబ్బో అప్పుల్లో చాలా చేసేవాడి బాబు. అదే అప్పుడు ఏం చేస్తుండే? అప్పులు చేసేవాడి అండి. అప్పులా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుతున్నాడు చేసిన అప్పులకి. మరి అబ్బాయి ఏం చేస్తాడు? మన నాన్న చేసిన అప్పులు తీరుతా ఉంటా. మరి ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటా. సరే సర్లే కానీ కోపం వద్దు కానీ ఆఫీస్ ఏంటో? ఆఫీస్ అంటే పెళ్లి చూపులు చూడడం. మరి గోలు? పెళ్లి చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? పిల్లల గంట. ఫర్దర్ ప్లాన్స్? ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత ఏంటో? మీ అమ్మాయిని చంపి చుంగదాన్ని చేసుకోండి. ఏం మాటలే అవి? మరి లేకపోతే పెళ్లి చూపులు వచ్చి అంటారు కొంచెం ఏం చేస్తావు, ఫ్యామిలీ ప్లానింగ్ బొక్కల ప్లానింగ్ నీకు ఎందుకు ఏమన్నా ఇస్తారా? ఏంటి బావగారు ఇది? ఏంట్రా బాగుండవు, మీ చెల్లి నాకు ఇచ్చేయండి నువ్వు. అరే మెంటల్ ఫ్యామిలీ దాకా ఉంది. అమ్మాయి ఏ అమ్మాయి, అల్లేసుకుందావురా మల్లెతీగా ఒప్పుకో సరదాగా. అమ్మాయి కత్తిరా ఉందా? అరే అలా అనకూడదురా. మరి ఏమనాలి? కసక్కలకు ఉందనాలి. ఏమండి అమ్మాయి ఎదిరిపోయింది. ఎంత? 20. తక్కువే. నేను అన్నది ఏజ్ గురించి. నేను అదే ఏజ్ తక్కువ అని చెప్తున్నా. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సిగ్గు కాదు, దానికి పిచ్చి. పిచ్చా? సెల్ ఫోన్ అంటే పిచ్చి. సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతుంటది. ఓ సెల్ ఫోన్. ఏంటండి అంత పిచ్చి ఏంటండి? అసలు కనీసం వచ్చిన మొహం కూడా చూడకుండా అలా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటది. అమ్మా అబ్బాయి మొహం అంటే ఒకసారి చూడమ్మా. ఒకసారి తలపైకి ఎత్తమని చెప్పండి పోనీ. అమ్మా తల పైకంటే ఎత్తవా? ఒక్క నిమిషం నాన్న, నేనే మాట్లాడతాను. నీ పేరేంటి? గేమ్ పేరు కాదు, నీ పేరేంటి అని అంటున్నా. నా పేరు యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బోర్డా? ఇదేనా? ఏ శృతియో గీతి అయితే ఏదో ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ యాంగ్రీ బోర్డ్ అని చెప్పారంటే ఎవరు పిలవదని? బర్డ్ అంటే ఏంటి తెలుగులో? పెట్ట. పెట్టాను పిలు. ప్రతి ఒడు పెట్టా పెట్టండి, అప్పుడు నాకు పెట్ట ఆడిపోద్ది. ఎవడండి? నేనున్నాక పక్కన ఇక్కడ. మీరు ఏం చేస్తుంటారేంటి? క్యాండీ క్రష్ ఆడతారా?
ఏ స్టేజ్ దాటారు? 7th లెవెల్ దాటాను. ఓ నేను ఆల్రెడీ 8th లెవెల్ దాటా. ఇద్దరం ఆడుకుందామా? కలిసి కూర్చోండి కదరా. కొంచెం మొహం చూపించమన్నానా? ఒకసారి మొహం చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడమ్మా అబ్బాయి ఒకసారి ఇలా చూడమ్మా. ఏమైంది? అయ్యో పర్లేదు ఇంకోటి ఆడుకోవచ్చమ్మా. గేమ్ పోయింది ఇంకోటి ఆడుకో. బావగారు కొత్త వాళ్ళు కొమ్మని ఆడుకుంటుంది, మాకు ఈ సంబంధం వద్దండి బాబు. బావగారు అమ్మాయి పేరు మీద 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లట్రా? నానా చూసావుగా గేమ్ ఓడిపోతే నాకు కాయిన్ బాక్స్ పగిలిపోయింది. రేపు ఇంకేమన్నా అయితే కనుక నా మామూలు ఉండదు. కొత్త వాళ్ళు కొనుక్కుందిలేరా? ఏంటా నా 10 కోట్ల కోసం నా జీవితం నాశనం చేస్తున్నావు? టెంపుల్ రోడ్ పరిగెడుతుంటారు తెలుసుగా. ఆడు ఎందుకు పరిగెడతా ఆడికి తెలియదు. ఓడొద్దు నేను చేసుకుంటే నా పరిస్థితి అంతే, పరిగెడతా ఉండాలి. నా కోసం మన అప్పులు తీరిపోతే హ్యాపీ పడుతుంది. వచ్చాడు ఇంకో లెవెల్లో వచ్చాడు పరిగెడుతున్నాడు. అవరు అబ్బాయి కొంచెం కూల్ అవుతాడు, అమ్మాయితో అలా కొంచెం టీ తిప్పించండి, టీ కాఫీ కానీ. అమ్మా టీ ఇద్దుద్దా? ఏంట్రా 10 కోట్లు వచ్చిన షర్ట్ కొనుక్కొచ్చారా కొత్తది? ప్యాంట్ కూడా తెరిచిపోయిందా? షర్ట్ కొన్న ప్యాంట్ కొన్నా నీకు? ఎవరు అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చేటి? అమ్మా ఒక పాట అంటే పాడమ్మా. సరే నాన్న పాడతాను పాట. ఆటేరాని చిన్నదాని ఆటలోని చూడరా. అది మాట కదా నాన్న. ఫోన్ 10 కోట్లు ఏ పాట అయితే చెప్పానికి? ఏంటన్నా నువ్వు 10 కోట్లు చెప్పండి. పెద్దానికి ఆట లింక్ పెడుతున్నది. పక్క తీసుకెళ్ళి కొంచెం రొమాంటిక్ మాట్లాడు అమ్మాయి. రొమాంటిక్ అంటే నీకు బాగా వచ్చేది వెళ్ళు. ఏమండి వెళ్ళు ఎక్కడికి? దగ్గరికి వెళ్ళు. పట్టుకొట్టాడు. ఏంటన్నా కొడుతుంది నాన్న? నాకు తెలుసుగా మీ తెల మాట్లాడలో. హలో హ్యాపీ ఏమండి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్న మొబైల్ అంట ఆడితే ఇంకేం ఆడతానంట. నాతో నాన్న ఇంతకన్నా కదా టెంపుల్ లోనే ఇప్పుడు పరిగెట్టు. మనం క్యాండీ క్రష్ ఆడుకుందామా? మాకు సంబంధం వద్దమ్మా. క్యాండీ క్రష్ వద్దు, మొబైల్ గేమ్ ఆడుకో. క్యాండీ క్రష్ ఇది మొబైల్ అంట, ఇది కీప్యాడ్ అంట. ఏంటి నీ మొబైల్ పిచ్చి? వీడికి మాత్రం అమ్మాయిలు పిచ్చి ఉండొచ్చు, నాకు మొబైల్ పిచ్చి తప్పండి. నేను ఎప్పటికే जबरदस्त खतरनाक कॉमेडी शो. అబ్బా మామూలు కాదు, ఇవాళ ఫుల్ హ్యాపీ అండి. నేను ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను. అంటే నాకు స్నానం చేసే హ్యాబిట్ లేదు అనుకోవద్దు, రెగ్యులర్ గా స్నానం చేస్తాం. కాకపోతే హైదరాబాద్ లో గల్లీకి మందు దొరికిద్దేమో కానీ నీళ్ళు దొరకడం చాలా కష్టం నాగబాబు గారు, మీకు తెలిసిందే కదా. అయితే మా ఓనర్ బాగా పిసినారు అండి. అసలే వాటర్ రావట్లేదంటే మా రూమ్ లో ఉండేది 3 బ్యాచులర్స్, రోజుకు 1 బకెట్ నీళ్ళే ఇస్తాడు. సో ఇవాళ నాకు నీళ్ళు దొరికినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళు జలకాలాటలలో తర్రెర్రెర్రెర్రెర్రెర్రె. అబ్బా నీళ్ళు ఎన్ని రోజులు అయిపోయిందో. అరే సుధీర్, ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. ఓ కంగ్రాట్స్ రా, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ కాదురా, ఆ బకెట్ తో నీళ్ళు కావాలరా. పిచ్చా మెంట్లా, మొన్నాడు చేశాడు, నిన్ను నువ్వు చేసే వాళ్ళ నాటర్ను. ఇంటర్వ్యూ కదరా, స్నానం చేసి ఫ్రెష్ అలా నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. అసలుకే చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్య. అరే ముద్దు పెట్టుకోవడం బ్రష్ చేస్తే సరిపోద్ది కదరా. నీకెందుకే ముద్దు పెట్టుకుంటే ఏం చేసుకుంటావా? అరే సుధీర్, ఫ్రెండ్షిప్ ముఖ్యం, ప్రేమ ముఖ్యం రా.
పాటే చాలాసేపు బకెట్ నీళ్ళిస్తే. సరే ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ రే రాంప్రసాద్, ఒకసారి లాస్ట్ టైం ఆ నీళ్ళు చూడాలని ఉంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాను స్నానం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినికే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. నీకైపోయింది. బకెట్ నీళ్లు కడుక్కొని 3 రోజులైంది. ఏంటిది మొహం? నేను కూడా 5 రోజులైంది. ఏంటి పళ్ళు? అరే ఊరు నుంచి వచ్చిన కొద్దిగా వచ్చినట్టు మొత్తం నీళ్ళని నాశనం చేస్తావు కదరా. అరే నీళ్ళకి అంత ప్రాబ్లం ఏంట్రా? నీకేం తెలుసు మా కష్టాలు? దాహం వేస్తే మినరల్ వాటర్ తాగాలి, మోహం కడుకోవాలంటే మంజీరా వాటర్ తాగాలని నీకు తెలుసా? అరే జల్సా సినిమా చాలా సార్లు చూసినట్టున్నారా? మా ఊరు జలం లేదు, మరి ఏం చేస్తాను? జల్సాని చూడాలి. సరే నువ్వు దేనికి వచ్చాను? అర్జెంట్ అంటే ఏంటి? అరే బాత్రూమ్ వెళ్ళాలరా. అగో రైట్ సైడ్ ఉంది, వెళ్ళు వెళ్ళు. ఆ వాటర్ గట్రా ఉన్నాయిగా. అరే ఇదిగో. ఏమైంది? వాటర్ ఏంది? అదే నీళ్లు ఒలిగిపోయినాయి. 1000 రూపాయలు తీయండి. 1000 రూపాయలు ఎందుకు సార్? మరి రెంట్ కవర్ ఇచ్చాను నీకు ఇల్లు, నేనే కదా, ఇది నా ఇల్లే కదా. 1000 రూపాయలు తీ, అడిగినందుకు 515 తీ. ఈడెవడు ఇటు గుడ్లేంటి? ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి. ఆమ్లెట్ అంటే ఇప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళు మొన్నటి వరకు. ఈ పుట్టి నా కొడుకు ఇప్పుడు 2000 తీయే సార్. ఆడికి 2000 ఏంటి సార్? అయితే 3000 తీయే సార్. సాయంత్రం వెళ్ళిపోతాడు సార్, ఊరు సాయంత్రం వెళ్ళిపోతాడా? అయితే ఇప్పుడు ఇచ్చే. అన్యాయం సార్ అయితే. ఏంది అన్యాయమో? సాయంత్రం పోతావుగా? సరే. అరే గోడకు బొక్కేంట్రా? ఏంది బొక్కేంది? అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు సార్, గోడకి ఫోటో పెట్టాడు, కన్నం పెట్టాను సార్. అంటే ఫోటో పెట్టడానికే కన్నం పెట్టేస్తావా? ఏ ప్రొఫైల్ పిక్కో పెట్టుకోవచ్చుగా, ఫోటో గుండెల్లో పెట్టుకోవచ్చుగా. మా అమ్మనే ఇప్పుడు వరకు మా తాత ఫోటోనే పెట్టలేదు గోడకి. మా తాత ఇంకా పోలేదుగా. సరే 10,000 తీయ. దేనికి? నువ్వు కన్నం పెట్టావుగా, ఆ పక్కన పోర్షన్ అవడది, అక్కడ ఎల్సిడి టీవీ ఉంది, అది పగిలిపోయిందిగా. అదేంటి సార్? రాత్రి టీవీ బాగానే పనిచేసిందిగా. పనిచేసిందా? అయితే ఏసీ పోయింది అనుకుంటా. 30,000 తీయ. 30,000 కదా, టీవీ బెస్ట్. టీవీ గాలి బాగానే వస్తుంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది ఏంటి? ఇంకా అది తిరుగుతుంది కాబట్టి గాలి వేస్తుందండి. అబ్బా అప్డేట్ కావా ఇంకా? నువ్వు ఇలాగే ఉంటావా? ఫ్యాన్ ఆపు. అరే ఫ్యాన్ ఆపి విండోస్ తీయండి చెప్పాను సార్. ఏంటి పట్ట పగలి లైట్లు ఏంటి? నీ లైట్లు ఇది ఆపేస్తే మళ్ళీ మన చిట్టు కనిపిస్తుంది ఆవిడకి. వేసావుగా 5,000 తీయ. ఆడేస్తే నేనేంటి వేయండి సార్? ఎంతసేపు ఎనర్జీ దొప్పించుకున్నా 350 క్యాలరీలు ఎవడిస్తాడు? అరే ఎవడ్రా వాడు? మా ఇంటి ఓనర్ రా బాబు. మా ఊరు నీకు తెలియదు అసలు, అర్థమైందా? అది చాలా డేంజర్. చెప్పాడికి మన ఓనర్ సంగతి. అవునా? అరే ఇక్కడ దీనికి సొల్యూషన్ అదే ఉందిరా. అంటే మందు దా. అంటే నువ్వు చెప్పిన ఐడియా అర్థం కాలేదా? ఇక్కడ అవునా? వర్కౌట్ అయిద్దంటావా? సూపర్ గా అవుతుంది. అరే మరి ఏం ప్రాబ్లం అవుతుందిగా? ఏం కాదురా, నేనున్నాగా. మన రత్నం తోడేస్తున్నాడు, ఒక్కసారి ఫోన్ చేద్దాం లేదా? అరే దీంట్లో మ్యాజిక్ ఉంది తెలుసా? ఇది తాగే ముందు బట్టలు ఇప్పేసి తాగేస్తే మనం ఎవ్వరు కనబడం తెలుసా? ఎవరు లేరుగా. అయితే ఓకే. నిజంగానా? ఊరు కూడా జోక్ చేస్తాను మరి. ఇత అయితే మనం బాగా కనబడకపోవడం ఏంట్రా? మరి కామెడీ కాకపోతే. అరే నేను తాగి చూస్తారా? సరే. ఆడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఆగు, ఆడు చూడాలనేగా మనం ఎంత చేసేది. సన్నిగాడు బట్టలు, వాడిని బట్టలు ఇప్పిస్తాడు. వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వెనకదలు ఉంటుంటాడు. మనం చెప్తే మనకి చెప్పి మన దగ్గర మామైపోవడం అంటాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. కొట్టావా? నేను ఎందుకు కొడతాను? కొట్టదని చెప్తే కొడతావేంట్రా? అరే నేనేరా. రే ఏ సన్నీ ఎక్కడున్నావురా? అయ్యో నీ పక్కన సుధీర్. అరే అరే ఆ లోపలికి పదా చూద్దాం, లోపల ఉంటున్నాడు. ఎక్కడ రేటు కనబడట్లేదు. లోపలంతా ఎతికాం, ఎక్కడంతా ఎతికాం. మరి తీసుకెళ్ళి ఉంటాడా? వర్కౌట్ అయినట్టు ఉంది. తీసుకెళ్ళిపోయాడు. తాగి వస్తాడు. సన్నీ ఎక్కడికి ఉంటాడు? సన్నీ అదే నాకు అర్థం కాక నేను పిచ్చెక్కిపోతాను. సన్నీ గారు ఎక్కడ ఉన్నాను చెప్పండి, నన్ను అడుగుతావేంట్రా?
సన్నీ 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 రే సన్నీ అయిపోతావు. నిన్ను కొట్టాడా? ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు. రే సన్నీ సన్నీ నాకు తెలుసురా రే. సన్నీ ఈ ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. సన్నీ పట్టుకోరా సన్నీ 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 అరే ఇక్కడెక్కడ ఉన్నట్టున్నాడు రా. సన్నీ సన్నీ ఏంది అచ్చం కనిపించినట్టే కొడతా ఉంటారు. దోలు తీరిపోయింది గుడికి. మన ముందు మనతో పెట్టుకుంటాడా? ఆటోమేటిక్ లేచిపోతుంది. సన్నిగడు వచ్చాడు. అరే తాగుతున్నాడు రావుడు. మన సన్నిగడు మనతోనే ఉన్నాడు రా. సన్నిగడు మళ్ళీ వచ్చాడు రా. సన్నిగడి అరే సన్నీడు అటుపక్క వెళ్ళి కొంపు తీసి కనిపించానేంది టెస్ట్ చేయాలగా. బజార్లోకి వెళ్ళి ట్రై చేస్తా. రాజా పోసానేం కాదు, కండల కాంతారావు నాగేశ్వరం ఏం కాదు. 6 ప్యాక్ లోపల కనిపిస్తా ఉంటానా? 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్. ఓరి అమ్మో రాజా రాజా దోల తీరిపోయి ఉంటది గుడికి. బేడ మిగిలిపోయి ఉంటది బయటకి. మందుతో అయిపోతే మాయమైపోతా ఉంటే ఎలా నమ్మాడు రా పిచ్చి డాష్ గాడు. పడిపోతాం కానీ అవడం మాయమైపోతాడా? సన్నీ రా మళ్ళీ సన్నీ. దేహం ఉంది కానీ ఆత్మ ఇక్కడ ఉంది. మరి ఎవడో అది మీరేంటి సార్ కనిపించట్లేదు ఎవరికి? అబ్బా ఇలాంటి వాళ్ళకి రెంట్ ఇవ్వకండి నాగబాబు గారు, రోజా గారు. అస్సలు నమ్మకూడదు. ఏదో చాకచక్కు ఉన్నాను కాబట్టి ఆజానుభవం